టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ మహేష్. ఈరోజు మనతో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మనలో చాలామంది మన పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని, రీసెర్చ్కి వెళ్ళాలని మనం కోరుకుంటాము. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనే ఐడియా మన పిల్లల్లో మేబీ 9th క్లాస్, 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ చదివే పిల్లల్లో ఇన్కల్కేట్ చేయడం ఎలా అనేది ఇవాళ డాక్టర్ సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ ప్లీజ్. ఇది యాక్చువల్గానండి పిల్లల్లో కొంచెం బెటర్గా సెటిల్ అవ్వాలనేది అందరూ ఇళ్లలో అనుకునేదే. ఇప్పుడు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ బేసికల్గా దీన్ని 2 ముక్కల కింద విడదీద్దాం. ఎక్కువ ఇళ్లల్లో పేరెంట్స్ పడతా ఉంటారు వెనకాల. అది తప్పని నేను ఏమనట్లేదు, అది అందరి ఇళ్లలోనూ కామన్గానే ఉంటుంది. ఎక్కువగా మేబీ కొంతకాలానికి పిల్లలు కూడా పాపం తెలుసుకుని వాళ్ళు కూడా సీరియస్నెస్ వచ్చిన తర్వాత మొదలు పెడతారు చదవడం. మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పిల్లోడు బెటర్గా సెటిల్ అవ్వాలని అనుకోడు, ఓన్లీ డ్రీమ్స్లో బతుకుతూ ఉంటాడు అంతే. అంటే ఆడేం పాపం ఆడేది రోడ్డు పక్కన 10,000కి ఉద్యోగం చేద్దాం ఆడేందుకు అనుకుంటాడు, ఆడు అనుకోడేమని. వాడు ఓన్లీ గాలిలో అలా బతుకుతూ ఉంటాడు, ఏదో కౌరులు చెప్తూ ఉంటాడు. అలాగా అది కాదు ఇది కాదు ఇది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ తల్లిదండ్రులు మా అబ్బాయి చాలా తెలియని అని చెప్పి మురిసిపోతూ ఉంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో డ్రీమ్స్ పేరెంట్స్కి ఉంటాయి, కోరికలు. మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పాపం ఎక్కువ వర్కౌట్ చేస్తారు, నాన్న బాధలు పడతారు, ఎవరన్నా కలుస్తారు, నాలాంటి కలుస్తారు, మీలాంటి కలుస్తారు, ఏదో పడతా ఉంటారు. ఈ పిల్లోడికి ఉండదు కోరిక. ఈ పిల్లోడికి ఎవరికి ఎప్పుడైతే కోరిక కసి ఎప్పుడైతే రాలేదో, ప్రాబబులీ మిమ్మల్ని ట్రై చేద్దాం నేను తప్పని అనకూడదు, ప్రతి పేరెంట్ ట్రై చేయవలసిందే. మేబీ కొంతమంది ట్రై చేసినప్పుడు కొంతమంది పేరెంట్స్ సక్సెస్ అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. అంటే బేసికల్గా దేర్ ఆర్ 3 కేటగిరీ అండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే స్టూడెంట్కే సీరియస్గా ఆలోచన చేసుకుని 9th-లోనో 10th-లోనో 11th-లోనో వాట్ ఎవర్ ద టైం వాడికాడు సీరియస్గా ఉండి వాడికాడు ప్లాన్ చేసుకోవడం. పాయింట్ నెంబర్ 1, కేటగిరీ 1. కేటగిరీ 2 పేరెంట్స్ విపరీతంగా ట్రై చేస్తారో, విపరీతంగా ట్రై చేసినప్పుడు అందులో ఒక 50% కన్వర్ట్ అవుతారు, 20% వాట్ ఎవర్ ఇట్ ఈస్ కన్వర్ట్ అయ్యారు. అందులో కొంతమంది సీరియస్ దీంట్లోకి వస్తారు పాపం తెలుసుకుని, వాడు మోటివేట్ చేయడం వల్ల, చెప్పడం వల్ల, లేదా ఎవడో నాలాంటి చూపించడం వల్ల, లేదా ఇంకోటి. 3వ కేటగిరీ ఎంత ట్రై చేసిన పేరెంట్ అది మారడం. ఓన్లీ అలా గాలిలో కౌలు చెప్పుకుని ఇమాజినరీగా బతుకుని నేను ఐఏఎస్ అవుతాను, లేదా ఐపీఎస్ అవుతాను, నాసాకి వెళ్తానని చెప్పుకుని బతికేస్తూ ఉంటాడు అంతే. ఇది 3వ కేటగిరీ. ఈ 3 కేటగిరీల్లో జనరల్గా 3వ కేటగిరీలో ఉన్న పిల్లల సంఖ్య పెరుగుతుంది. సరే పేరెంట్స్ ట్రై చేయడం అంటే ఆడికున్న నాలెడ్జ్ ప్రకారం తిడతాడో, లేకపోతే కొడతాడో, లేకపోతే గట్టిగా అది మంచిది అంటాడు, ఇది ఏదో రకరకాల పాపం ఉన్న నాలెడ్జ్ ప్రకారం ట్రై చేస్తూ ఉంటాడు. మన పేరెంట్ని అంటాకేముండదు, ఎందుకంటే వాళ్ళకి పాపం అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు కూడా కదా. కొంతమంది సక్సెస్ అవుతారు, అతి తక్కువ మంది సక్సెస్ అవుతారు బాగానే. అంటే కరెక్ట్గా వాడికి చేసి ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తానండి. అది కొంతమంది స్టూడెంట్గా ఉంటుంది. నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన విద్యార్థుల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక స్టూడెంటు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు స్టూడెంట్ చాలా వీక్గా ఉన్నాడు. మోస్ట్లీ అన్ని రకాల వీక్నెస్ అలవాటు పడిపోయాడు, మొబైల్ అయినా ఇవన్నీ ఫ్రెండ్స్ అని. వాళ్ళు చదవట్లేదు వాడు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తే చదువు ఎందుకు వస్తుంది. 2 ఒకే చోట ఉండవు. ఎప్పుడు 2 టేస్ట్లు ఒకేసారి ఇచ్చి 2 టేస్ట్ చేయమంటే చేయలేడు ఎవడన్నా, అంతే కదా. కాకరకాయ కూర పక్కన పెట్టి లేకపోతే పక్కన ఉన్న స్వీట్ పెడితే పిల్లగాడు స్వీట్ 2 కావాలంటే ఆ చిన్న వయసులో అది కుదరదు, అది వేరండి. ఇప్పుడు మీకు నాకంటే వేరు కదా. లేదండి నేను మీరు అర్జెంట్గా బాగు చేయాలి, గంట మాట్లాడి బాగు చేసేయండి సార్, మేము చాలా దీంతో వచ్చాం మీ దగ్గరికి అని చెప్పారు నా దగ్గరికి. మీరు అలాగే 10th క్లాస్ మరి ఏదో అయ్యి 11th ఫెయిల్ అయిపోయి మీరు ఇలా గొప్పోళ్ళు అయిపోయారు కదా, ఈయనెందుకు అవ్వడో ఈయన కూడా మీరు చేసేయండి అని అడిగాడండి. ఒక 2-3 పేరెంట్స్ అడుగుంటారు. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో పాపం క్వశ్చన్ మంచిదే, నేనేమి దాన్ని తప్పుగా నేను అనట్లేదు. కానీ బట్ వాళ్ళు అడిగారు అలాగా. కానీ నా కూడా ఎందుకే ఫస్ట్ నీకేం కావాలో చెప్పాను. లేదు సార్ నేను మీ లైఫ్ జర్నీ చూశాను, నేను మీరు అయిపోయారు, మీరు కూడా మరి సరిగ్గా చదవలేదు కదా, 10th ఫెయిల్ అయిపోయారు కదా, 11th ఇది అయిపోయింది కదా, మీరు మారిపోయారు కదా, ఆయన కూడా మార్చేయండి. అది క్వశ్చన్. వాడు మరి నాయన నేను అయ్యానంటే అది నాకు సీరియస్నెస్ వచ్చి నేను మారాలనుకున్నా. మా ఫాదరో చెప్పలేదు, మా మదరో చెప్పలేదు, వాళ్ళు అసలు వాళ్ళ కావాలి నేను చదువుతున్నా కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి అట్మాస్ఫియర్ నుంచి వచ్చినాడు నేను. ఇక్కడ నువ్వు అడుగుతున్నావు, ఆడు అడగట్లా. వాడు అడిగితే దారి చెప్పడం నాకు కొంచెం ఈజీ, వాడికి తెలిస్తే మీ దగ్గరికి ఎందుకు రావాలన్నావు, తెలిసినా కూడా దారి కూడా తెలియదు కదా. కాదండి ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు చక్కగా చదువుకున్నారు, అంతా అయ్యారు. ఇప్పుడు ఎవరో మీ ఇంట్లో పిల్లడు ఉన్నాడు, పిల్లడు సీరియస్గా చదువుతాడు, స్టిల్ నాతో కూడా పని ఉంటుంది మీకు. వాడు చదివాడు, వాడు చదువుతున్నాడు, వాడు తినగలడండి. ఏ హోటల్లో భోజనం బాగుంటుంది వాడు చెప్తాడు, ఏ డైరెక్షన్లో
కావాలి కదా, చదివోడికి మీరైతే చదివోడికి కావాలి కదా, చదివోడికి మెయిన్ కదా, అంతే కదండి. అది కూడా అవసరమే కదా. ఇప్పుడు ఐఐటి మద్రాసులో చదువుతున్నట్టు మాత్రం కంప్యూటర్ సైన్స్ ఆడికి ఎవడో గైడెన్స్ ఇవ్వకపోతే అటు ర్యాంక్ అనేది మాత్రం ఆడు గొప్పడైపోతాడేంటి, అడిగి తెలియాలి కదా. అక్కడ రీసెర్చ్ ఏంటి, ల్యాబ్ ఏంటి, ఎవడో కూడా దానికి సంబంధించిన ఒక డైరెక్షన్ ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్కి ఆవేశపడిపోతున్నాడు. అందరు పేరెంట్లు పడతారు, ఇదే తప్పని నేను అనట్లేదు, కానీ కామన్గా జరిగితే తప్పని నేను అన్నాం. వీడి కథ వీటి దగ్గర చలనం లేదు, అసలు వినట్లేదు నేను చెప్పిన మాట కూడా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓవర్ నైట్లో సతీష్ గారిలాగా అయిపోతాను, మహేష్ గారిలాగా అయిపోతాను, ఇంకోటి అయిపోతాను, ఇది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు స్లోగా స్పాయిల్ అయితే ఆ స్టేజ్కి వచ్చాడు. 11కే ఒకేసారి అయినోడు కాదు కదండి, ఒకేసారి అవడు కదా. డ్యామేజ్ రికవర్ చేయడానికి సరే అక్కడికి వచ్చాడు కాబట్టి 1 గంట సేపు నేను మాట్లాడాను, కౌన్సిలింగ్ చేశాను. 1 గంటలో ఏం మారిపోవడానికి మిరాకిల్స్ కాదు కదండి ఇవన్నీ. మళ్ళీ సరే నెలకోసారి 2 నెలల తర్వాత రమ్మన్నాను. 3-4 సార్లు వచ్చిన తర్వాత కొంచెం మార్పు వస్తుంది. సరే పాపం ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది. 10 మార్కులు వచ్చి కూడా 40-50 వస్తాయి కనీసం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఎంత ఆవేశపడినా పిల్లలు గొప్పవాళ్ళు ఎవరో, అదే పేరెంట్స్ అంత ఆవేశపడినా మరి మేము మా డ్యూటీ అదే కదా, మేమే చేయాలి కదా సార్, మరి మీరే మీ పిల్లల్ని పట్టించుకోవాలని చెప్తారు కదా అని అంటారు నన్ను. నేనేమంటానంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ ఎంత జరిగిందో మెజర్ చేయాలి. ఆడ అసలు ఏ స్టేజ్లో ఉన్నాడో, అసలు నిన్ను చంపేసే స్టేజ్లో ఉన్నాడా, లేకపోతే నీ మాట విన్న స్టేజ్లో ఉన్నాడా, అంతే కదండి. కొంతమంది పిల్లలు గట్టిగా మాట్లాడితే చంపేసేలా ఉన్నారు ఇప్పుడు. అంత ఘోరంగా ఉంది బయట సొసైటీ, ఎన్నో మనం చూస్తున్నాం కదా. అంతే కదా, 10లోనే 11లోనే 12 చదివి వాళ్ళు లవ్లు అంటారు, తిరుగుతున్నారు, డ్రగ్స్ అంటున్నారు, తిరుగుతున్నారు, వినట్లేదు మాట, తల్లిదండ్రుల మాట, మొబైల్కి అలవాటు పడుతున్నారు, రూముల్లోకి తలుపులు వేసుకుంటున్నారు, లేకపోతే ఏమో పొద్దున 9-10 లేకపోవడం, ఆ లేజినెస్ అలవాటు అయిపోవడం, లేకపోతే నేను క్లాసులకు వెళ్ళకుండా మానేసి ఇంట్లో కూర్చొని ఓన్గా చదువుతానని చెప్పడం, లేకపోతే నేను ల్యాప్టాప్లో చదువుకుంటానని చెప్పడం, ఇవన్నీ ఆల్రెడీ అలా స్టేజ్ స్పాయిల్ అయిపోయి వాళ్ళు 11th 12th వచ్చిన తర్వాత అలర్ట్ అయిపోతున్నాడు పేరెంట్. సార్ ఇప్పుడు ఇదేదో డ్యామేజ్ జరిగిపోతుంది, ఇప్పుడు అలర్ట్ అయిపోయాడు కాదండి. వీలున్నంత వరకు అంటే ఫస్ట్లోనే డ్యామేజ్ వచ్చినప్పుడే, చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడే అప్పుడు ఇమీడియట్గా ఆపి సరి చేయడానికి ట్రై చేయాలండి. పాయింట్ నెంబర్ 1 అది క్లియర్. అది మీరు ఆ ప్రాబ్లమ్ని, ఆ దెబ్బని ఆపరేషన్ వరకు తీసుకురాకూడదు, మందులతో తగ్గించాలి. ఆ స్టేజ్లో మా దగ్గరికి వస్తారంటే చెప్పదు 1 or 2 మహా అయితే 1 కాదండి 2-3 సిట్టింగ్లో క్లియర్ అయిపోతారు వాళ్ళు మాకు. అలా కాకుండా మనం సరిగ్గా వాళ్ళని గైడ్ చేయలేకపోవడం వల్ల, సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల, సరిగ్గా మనకు తెలియకపోవడం వల్ల, లేకపోతే నా వ్యాపారం చేసుకుంది కదా, చదువు ఎందుకులేరా, ఇదెందుకులేరా, ఇది చదివితే డాక్టర్ అవుతుంది కానీ చదవరా, లేకపోతే మ్యాథ్స్ నీకు ఎందుకురా, ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు కదా అని చెప్పి తెలిసి తెలియని మాటలు పిల్లలకి మనం చెప్పడం వల్ల, షేర్ మార్కెట్ చేసి డబ్బులు సంపాదించొచ్చని మనం రాంగ్ ఫీడింగ్ పిల్లలకి ఇచ్చి వాడు మనసు అంతా పాడైపోయిన తర్వాత, వాడు స్పాయిల్ అయిపోయాడని తెలుసుకున్న తర్వాత అప్పుడు వచ్చి బాగు చేయండి అని అడుగుతారు నన్ను. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటేనండి, ముందుగానే డ్యామేజ్ జరుగుతుందన్నప్పుడు గుర్తించి అప్పుడు ఎవడో నాలాంటి దగ్గర తీసుకొస్తే 1 or 2 సిటీస్లో 3 సిటీస్లో కొంచెం కవర్ అయిపోతుంది, మందులతో అయిపోతుంది. వాడికి అర్థమైన చెప్పాలి చదువు వాల్యూ ఏంటి, ఇంకోటి ఏంటి సీరియస్నెస్ రావాలి. ఒక్కసారి సీరియస్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు డిఫరెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది మరి. అప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, అంతే కదండి. అప్పుడు డిఫరెంట్. సీరియస్నెస్ వచ్చే వరకు ఒక రకమైన కౌన్సిలింగ్ అండి, సీరియస్నెస్ వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్గా ఆలోచిస్తాం మనం. మధ్యలో సీరియస్నెస్ రాకుండా ఇక్కడ ఉన్న వాడికి తీసుకొచ్చి ఇక్కడ పట్టేమని పెట్టకూడదు, అంతే కదండి. మధ్యలో ఒక స్టేజ్ ఒకటి ఉంది, వాడు నార్మల్గా రావాలి, మైనస్లో ఉన్నాడు కదా, నార్మల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్లస్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మైనస్లో పోయాడు కదా వాడు, సో ఆ మైనస్ నుంచి 0కి తీసుకురావాలరా బాబు మీరని చెప్తాను ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. డైరెక్ట్గా ప్లస్కి వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను ఐఐటి హైదరాబాద్ కంటే ఎలా వెళ్ళిపోతుంది, మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు కదా సార్, మీ ఈడు కూడా వెళ్ళిపోవాలంటే. ఆ డ్యామేజ్ ఎక్కువ జరిగినప్పుడు వెనక్కి తీసుకురావాలంటే దానికి టైం పడుతుంది. దయచేసి ఆ పేషెన్సీని మీరు మెయింటైన్ చేయండి. మీరు అని తిట్టేసి కొట్టేయడం వల్ల ఉపయోగం లేదు. ఫస్ట్ డ్యామేజ్ కాదండి, మీరు డ్యామేజ్ స్లోగా చేసి మీరు రియలైజ్ అయిపోయినది మాత్రాన్ని ఒకేసారి మీరు రియలైజ్ అయిపోయి ఊగిపోయారు అనుకోండి, ఏం ఉపయోగం? మీరు అప్పుడు సడన్గా ఊగిపోతే ఏం ఉపయోగం లేదు కదా. మీరు ఇంటికి వెళ్ళి మీరు ఇప్పుడు ఊగిపోతే మీ ఇంట్లో వాళ్ళ మీద ఏం ఉపయోగం, పిల్లల మీద? మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నాను గత 4 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి? అది రెండోది, కొంచెం డ్యామేజ్ సివియర్గా జరిగింది అనుకుందాం, మేబీ కొంచెం పెద్దది. ఈ డ్యామేజ్ సివియర్గా జరిగినోటికి ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్ జరగడానికి గల రీజన్స్ ఏంటి, దానికి ఉన్న అబ్స్ట్రక్షన్స్ ఏంటి బయట తీయాలండి. ఫస్ట్ ఇది మొబైల్గా అయ్యాడా, లేకపోతే లేజీగా ఇంటికి అయ్యాడు, లేకపోతే స్కూల్కి వెళ్ళట్లేదా, లేదా మాస్టర్ సరిగా చెప్తే వీడికి అర్థం కావట్లేదా, వీడి కాన్సెప్ట్సే రావట్లేదా, అది అకాడమికల్గా వీడికి అర్థం కాకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమా, లేకపోతే ఇది లేజినెస్ వల్ల వచ్చిన ప్రాబ్లమా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వచ్చినా, లేదా ఎక్సెసివ్ ఫెసిలిటీస్ ఇచ్చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే వీడికి ఏదైనా గ్యాడ్జెట్స్కో లేదా ఇంకోదానికి అలవాటు పడి ఇలా అయిపోయాడా, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడా అన్నది ఈ రీజన్స్లన్నీ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఉన్న రీజన్స్ 2-3 బయట తీయాలి. హోమియోపతిలాగా తీసి దాన్ని అడ్రస్ చేయాలండి. మీరు జనరలైజ్ చేయడానికి కుదరదు. ఇది
ఇందాక చెప్పినట్టుగా రెండు ఓ చోట ఎంటర్టైన్మెంట్ పెట్టి చదువు పెట్టి ఎవరైనా నువ్వు సినిమా చూస్తున్నావు కదా, ఇంట్రెస్ట్ ఉంది కూడా చూస్తున్నావు కదా, ఇది ఇంట్రెస్ట్ లేకుండా లేదు కాబట్టి చదవట్లేదు, దాని ఎంటర్టైన్మెంట్ని చదివిన కలపకూడదండి. అదేదో టైంపాస్ పైకి సినిమా ఏమైనా సీరియస్గా చూస్తామండి మనం ఏమన్నా. ఎంటర్టైన్మెంట్ ఏమి సీరియస్నెస్ ఉండదు కదా, ఎడ్యుకేషన్ సీరియస్నెస్ ఉండాలి. అందువల్ల దాన్ని నీకు క్రికెట్ మ్యాచ్ ఇష్టం కాబట్టి చూస్తావు కదా, ఇదేందుకు చదవ అంటే క్రికెట్ మ్యాచ్ అది ఏమైనా దాన్ని సీరియస్గా చూడడానికి ఉంటుంది. చాలామంది కంపేర్ చేస్తారు, మీరు అబ్జర్వ్ చేస్తే ఇటు చూడు ఇటు క్రికెట్ మ్యాచ్ ఇష్టం కాబట్టి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు, లేకపోతే నేను పొద్దున్న 5ంటికి లేకపోతే గ్రౌండ్ కాబట్టి లేచిపోయి వెళ్ళిపోతున్నాడంటే అది ఎంటర్టైన్మెంట్. అది దానికి సీరియస్ యాక్టివిటీ కాదు. ఎడ్యుకేషన్ ఇది సీరియస్ యాక్టివిటీ. దీన్ని సీరియస్ యాక్టివిటీ కింద గుర్తించకపోవడం వల్ల మన కర్మ ఇది. ఇట్ ఈస్ ఎ సీరియస్ యాక్టివిటీ అండి. అన్నిటికంటే లైఫ్లో సీరియస్ యాక్టివిటీ ఏదైనా ఉంది ఇదే. దీన్ని క్యాజువల్ యాక్టివిటీ కింద చేసి మిగతా క్యాజువల్ యాక్టివిటీస్తో కంపేర్ చేసినా తప్పే, మిగతా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్తో కంపారిజనే తప్పు అసలు. చాలామంది పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మీరు కూడా చాలామంది వినుంటారు కదా, ఇది చదవమంటే ఏదో చదవట్లేదు ఇడు, దానికి మాత్రం ఆ పని చేయమంటే మాత్రం 2 గంటలు 3 గంటలు కూర్చొని చేస్తానంటే అది ఎంటర్టైన్మెంట్. అది సీరియస్ కాదు కదా, దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు. అందువల్ల కంపారిజన్ చేస్తే మీకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల అక్కడ ఆగిపోతుంది మీ బ్రెయిన్. అది వేరు ఇది వేరు కంపేర్ చేయకూడదన్న విషయం ఫస్ట్ క్లారిటీ రావాలండి. వాడిని గట్టిగా కంపేర్ చేసి తిడితే మాత్రం మారిపోతాడేంటి. ఓకే, ఎడ్యుకేషన్ సీరియస్ యాక్టివిటీ. అప్పుడు ఏంటి సీరియస్ యాక్టివిటీ కాబట్టి నీ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, సీరియస్గా ఉండాలి, అంతే కదా. నీ అట్మాస్ఫియర్ సీరియస్గా లేకుండా ఒక సీరియస్ యాక్టివిటీ ఏంటి చేయమంటున్నావు, అది అంతవరకు కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ వేసుకోవాలి. క్వశ్చన్ 2, ఈ కొంపల్లో మొగుడు పెళ్ళాలి అమ్మ నాన్న తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు, లేకపోతే పెద్ద పెద్ద టీవీలు ఉండడాలు, లేదా 4 బెడ్రూమ్లు ఉండడాలు, ఒక రూమ్లో ల్యాప్టాప్ ఇచ్చి పంపించడాలు, ఈ చెత్త చెదాలు రిచ్ పీపుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో కిడ్స్ పిల్లలు ఇవన్నీ రకరకాల ఈ చెత్త ఏదైతే ఉంటే దీన్ని తగ్గించాలి. చిన్న చిన్న కొంపలు ఆడమని చెప్తున్నాం. అందు గురించి మేము 500 స్క్వేర్ ఫీట్ 400 స్క్వేర్ ఫీట్ అయితే పక్కనే ఉంటాడు, ఏం చేస్తున్నాడు తెలుస్తూ ఉంటాడు కదా, బెటర్ కదా. పెద్ద కొంప ఉంది కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పెద్ద పెద్ద కొంపలు ఉంటే ఈ తలనొప్పులు ఎక్కువ వస్తాయి. ఎనదర్ పాయింట్ ఏంటంటే కొంతమంది సీరియస్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉన్నా కూడా చదువురాదు. ఎనదర్ కేసు ఎకడమిక్ ప్రాబ్లం ఉంది వాడికి, అంటే చెప్పింది వీడికి అర్థం కావట్లా, పాప ట్రై చేస్తున్నాడు. వాడికి ఏంటంటే వాడికి బేసిక్స్ సరిగ్గా లేకపోవడం అర్థం అవ్వలేదు. కాబట్టి టీచర్ని ఏదైనా మనం పెట్టాలా, పెడితే ఎలాంటి టీచర్ని పెట్టాలి, మరి ఏదో బట్టి ఏదో తంతగా చెప్పడం కొంచెం మంచి టీచర్స్ ఎవరైనా ఎదుర్కొని మంచి టీచర్స్ని పెట్టాలి. టీచర్స్ని పెట్టినా రాలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే అంటే 9వ తరగతిలో ఉండవలసిన స్టూడెంట్ కాదు ఇటు 9 కాకుండా ఏ 8లోనే ఉండాలి. ఓకే అంటే తేడా జరిగింది, ఒక క్లాస్ పోతే పోయింది, నేను వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ బేసిక్స్ నేర్పించాను. ఎందుకంటే మీరు ఇప్పుడు మారిపోయినంత మాత్రాన్ని 7th 8th నాశనం చేసేసి 9thలోకి వచ్చి నేను బాగుపడతానేంటి, అలా ఎవడన్నా బాగుపడతాడు అలాగా, మీరే చెప్పండి. ఎందుకని 7th 8th నాలెడ్జ్ లేకుండా 9th క్లాస్లో బాగుపడలేడు కదా వాడు. వాడిని ఏం చేయాలి ఇప్పుడు, ఈ 7th 8th నాలెడ్జ్ లేదు, 9thలో తీసుకు ఇప్పుడు నేను మారిపోయాను, నేను గొప్ప అయిపోయాను, నేను సీరియస్గా చదివేస్తాను, నాకు 190 మార్కులు వచ్చేస్తాయని అడిగితే ఏంటిది, ఆశపడడానికి నాకు అర్థం ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలి, వెనక్కి తీసుకొచ్చి ఎవరైనా నీకు నాలెడ్జ్ లేదు, ట్రై చేసాం ట్యూషన్స్ వల్ల నీ వల్ల అవ్వట్లేదు, సిలబస్ ఎక్కువగా ఉంది, నీకు గుణింతాలు బాగా ఆహారాలు సరిగా రావట్లేదు, రేషియోలో ఫ్రాక్షన్లు కట్టడం రావట్లేదు, 9thలోకి వచ్చి చేపికుతావు, వెనక్కి తెచ్చుకోవాలి. తెచ్చుకుని కొంచెం స్కూల్ మార్చుకుని అవసరమైతే తప్పలేదు, మళ్ళీ తప్పేందుకు మరి లేదు కదా అక్షరాలు రానోడికి మీరేం చేస్తారు పైకి తీసుకొచ్చి. ఎందుకంటే పునాది గట్టిగా ఉండాలంటారు మన పెద్దలు అందరూ, మా నాన్నగారు అంతే కదా, మా అమ్మగారు కూడా పునాది గట్టిగా ఉండాలని చెప్తారు. సో పునాది గట్టిగా ఉండాలి, వెనక క్లాస్కి వెళ్ళి చదివారు తప్పే లేదండి, నేర్చుకోవాలి. అక్షరాలు రానోడి పట్టుకు 6వ తరగతిలో కూర్చోబెడితే ఆడేం చేస్తాడు. సో తీసుకెళ్ళి మళ్ళీ నేర్పించి చక్కగా చెయ్యాలి. కొంతమంది ఎంత చెప్పినా చదవరు, మొండిగా ఉంటారు. మీరు కొంతమంది చూస్తే ఆడ ఏం చెప్పిన ఏంటంటే అసలు ఇలా చాలా డిఫరెంట్గా ఉంటారు కొంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే. దానికి రీజన్ ఏంటంటే తల్లిదండ్రులు పెంచిన విధానం కూడా ఒక కారణం. అది మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలంటే అంటే పేరెంటింగ్ని క్వశ్చన్ చేసుకోవాలి. పాపం పేరెంట్స్ చదువుకున్నాడు ఉంటాడు, చదువుకోలేని ఉంటాడు. చదువుకోలేడు తెలియదు కాబట్టి ఇటు గారంగా పెంచి ఉండొచ్చు, ఇంకోటి పెంచొచ్చు ఉండొచ్చు. ఇదివరకు ఉమ్మడి ఫ్యామిలీస్ అంటే వేరే ఉంటాయి. ఒకటి గారం చేస్తే ఒకటి తిట్టివాడు కాబట్టి బ్యాలెన్స్ అయ్యేది. ఈ కొంపలో ఉన్నదే అమ్మ నాన్న ఇద్దరుగా ఏం ఉపయోగం ఇది, ఇక్కడ బ్యాలెన్స్ చేయడం ఏం లేదు, ఇద్దరు కలిపి ముద్రాడటం సరిపోతుందండి. సో ఆ పేరెంటింగ్ లోపం ఎక్కడో జరిగి ఉంటుంది. ఆ పేరెంటింగ్ లోపాన్ని కూడా ఒకటి సరి చేసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఆ చదువు అతనికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి అవకాశం ఉన్నటువంటి యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక వీడియో చేసి ఐఐటి మద్రాస్ ఓపెన్ స్కూల్ చేశాను నేను ఉదాహరణకి. వండర్ఫుల్. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు 3-4 వేల మంది వెళ్ళి ఉంటారు. మన వీడియో చూసి ఆల్మోస్ట్ ఎన్నో లక్షల వ్యూస్కి వెళ్ళింది. వండర్ఫుల్. అంటే అదొక యాక్టివిటీ కదా. ఐఐటి మద్రాస్ చూసినప్పుడు ఓకే చదువు అంటే కొన్ని విజువల్గా చూపించడానికి ప్రయత్నం చేయాలి. అట్మాస్ఫియర్ చూపించాలి. మీరు అతను రోజు ఇంట్లో కూర్చోబెట్టి తిరిగితే మాత్రం ఎందుకు మోటివేట్ అవుతాడు.
ఎంతమంది తిడతా ఉంటాడు నాన్న అంత ఎదగోలరా అంటాడు. నిజంగా ఒకసారి అందరు పిల్లలకి ఐఐటి అట్మాస్ఫియర్ ఐఏఎస్ అట్మాస్ఫియర్ చూస్తే ఆ లైఫ్ స్టైల్ చూసి తెలుస్తుంది కదా హ్యాపీ. మనం మీరు చెప్తే అర్థమవుతాడికి. అవునవును, అక్కడ మెస్సులు కానీ లేకపోతే అక్కడ హాస్టల్స్ అట్మాస్ఫియర్ క్లాసెస్ ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా చెత్త ప్లేస్కి వెళ్తాం మనిషి కాలేజీకి వెళ్ళి చావాలి. ఈవెన్ ఫారెన్ వెళ్ళినా కూడా కాలేజీలు చూపించాలండి. ఫారెన్ వెళ్ళిన తర్వాత గంతులేసి వస్తారండి ఏంటో నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ మంచి యూనివర్సిటీ మాకు డబ్బులు ఉన్నాయని చెప్పి ఫ్లైట్ లెక్క యూరోప్ వెళ్తారండి. యూరోప్ వెళ్ళినోడు అది తీసుకెళ్ళి చూపించరాదా? నువ్వు యూకేలో ఆక్స్ఫోర్డ్ క్యాంబ్రిడ్జ్ చూపించరాదా? వెళ్ళి చూపించచ్చు కదా, చూపించరా? అవి చూపించకుండా హోటల్కి వెళ్దామా లేదా రోడ్డు మీద బయట తిరుగుదామా ఏంటిది? అసలు ఇదే టూరిజం అంటే నాకు అర్థం కాదు. ఇదే దరిద్రమైన టూరిజం కాకపోతే నేను ఏ దేశం వెళ్ళినా ముందు యూనివర్సిటీస్ చూస్తాను సార్. అంతే కదా, నేనంతే. ఓ ఎన్ని చూస్తుంటారో నాకే తెలియదు. అసలు ప్రపంచంలో చూసిన యూనివర్సిటీస్ చాలా చూస్తుంటాను నేను. టాప్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ చూస్తాను. ముందు మేమైతే యూనివర్సిటీ కాదు యాక్చువల్గా ఈ వయసులో మనకు అవసరం లేకపోయినా చూస్తాం ఇంట్రెస్ట్ వల్ల. అంటే దాన్ని బట్టి చూడండి, అంటే పిల్లోడికి ఇంకెంత అవసరం. ఇప్పుడు మీకు నాకు అవసరం మామూలుగా అయితే ఈ వయసులో వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా మనం చదువుకునేదే ఉంది మీరు నేను అయినా మనమే చూస్తున్నాం. మరి పిల్లలకి ఎంత అవసరం అది? అవును. సో అట్మాస్ఫియర్ని మార్చాలంటే అతని మైండ్ని మూడ్ని మార్చాలి. ఇంకొకటి, కొంతమంది పిల్లలు ఫ్రెండ్స్ వల్ల చెడిపోతారు. మీరు ఇమీడియట్గా స్కూల్ని ఇల్లును కూడా మార్చేయాలి. వాడు వద్దన్నా కూడా మార్చేయాలి. అంటే నేనేమంటానంటేనంటే రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి కాజ్కి మెడిసిన్ ఇవ్వాలంటే ఇది బేసికల్గా మీకు బాటమ్ లైన్ నేను చెప్పాలంటే. సో ఎకడమికల్గా ఇబ్బంది పడుతున్నాడా, నాన్ ఎకడమికల్గా ఇబ్బంది పడుతున్నాడా, పర్సనాలిటీ ప్రాబ్లమా, యాటిట్యూడ్ ప్రాబ్లమా, యారగెన్సీ ప్రాబ్లమా, చదువు అర్థం కాకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చిందా, దేనివల్ల వచ్చింది, లేకపోతే వాడి ఫ్రెండ్స్ వల్ల వచ్చిందా, మిగతా ఎక్స్టర్నల్ పారామీటర్స్ వల్ల వచ్చినాయా, లేదు సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి మార్కులు తక్కువ వచ్చి సైకలాజికల్ ఆడగాడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చదవలేకపోతున్నాడా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి మీరు రూల్డ్ అవుట్ చేసుకుని రావాలి కదా, ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుని మీ వల్ల కాకపోతే ఎవడో నాలాంటి వాడి దగ్గరికి మీరు తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా చెప్పండి, మీరు చెప్తారు. అంతే. మేము చెప్పే లాంగ్వేజ్ వేరు ఉంటుంది కాబట్టి గట్టిగా చెప్తాం. స్టూడెంట్స్ గట్టిగా వచ్చినప్పుడు అలాగే మా లాంగ్వేజ్ మాకు ఉంటుంది కాబట్టి మేము చెప్తాం. చెప్పినప్పుడు ఒకసారి సాల్వ్ అవ్వకపోవచ్చు. మేబీ కొంతమంది అయితేనంటే మా దగ్గర కొంచెం డిఫరెంట్ ఈవెన్ డ్రగ్ అడిక్ట్స్ కూడా వస్తూ ఉంటారండి నా దగ్గరికి కౌన్సిలింగ్కి. కాలేజీల పేర్లే చెప్పకూడదు కాబట్టి పద్ధతి కాదు కాబట్టి చెప్పట్లేదు నేను. మీరు నమ్మరండి, కొంతమంది డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు వస్తారు. 10 నుంచి 12 సీటింగ్లు పడతాయి మాకు. ఆశ్చర్యం అవుతుంది. అన్నిసార్లు ఎందుకంటే కావాలి. నువ్వు నాశనం అయిపోయింది 4 ఏళ్ళు 5 ఏళ్ళు కదా. మరి కానీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు నాశనం అయిపోయి చేతులు కట్టుకుని నేను మంచోడిని అయిపోయానంటే ఒక గంట మాట్లాడితే మారిపోతారా మీరు చెప్పండి? ఆ పేషెన్సీ లెవెల్ పేరెంట్స్కి ఉండాలన్న విషయం దయచేసి అర్థం చేసుకోండి. పక్కింటోడే గబగబా పరిగెట్టేసాడు కదా, మెట్లు ఎక్కాడు కదా, నేను కూడా ఎక్కేస్తానంటే కాదు కదా. దానికి ఎక్కొచ్చు కొంచెం టైం. ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది, సార్ మీరు 11th ఫెయిల్ అయిపోయారు కదా, మీరు ఎన్ని చేశారంటే 11th ఫెయిల్ అయిపోయిన తర్వాత నాకు చదువు వచ్చి చేయడానికి నాకు 3 ఏళ్ళు పట్టిందండి. ఈ 3 ఏళ్ళు బాధలు ఎవరితో చెప్పుకో నేను. మరి మొక్క పైన చూస్తే ఎలాగా వేరు చూడవా? వేరు లోతు ఉంటుంది కదండి, అది కనపడి చావదు కదా. మొక్క అందంగా ఉందరా బాబు అని ముద్దులాడుతున్నా వచ్చి నువ్వు. సో జనరల్గా ఎనీ డ్యామేజ్ అండి, ఇప్పుడు నేను నా లైఫ్లో నాకు జరిగిన డ్యామేజ్ అనుకోండి, లేకపోతే చాలామందిని మేము చూస్తూ ఉంటాం కదా పిల్లలకి, డ్యామేజ్ కవర్ అవ్వడానికి కనీసం 4 ఏళ్ళు డ్యామేజ్ జరిగితే 2 ఏళ్ళని పడద్దండి. ఆ 2 ఏళ్ళు పేషెన్సీగా మీరు దాన్ని సరి చేయాలి నెమ్మదిగా అని చెప్తున్నాను నేను. ఏదీ లేకుండా అర్జెంటుగా 10th క్లాస్ మామూలుగా చదివి నేను జేఈ కొట్టేస్తాడు, మా అబ్బాయి జేఈకి వెళ్ళిపోతాడు, జేఈ ర్యాంక్ కొట్టించిన అని చెప్పి మూర్ఖత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటేస్తున్నారు వీళ్ళు పక్కోడితో ఆడితో కంపేర్ చేసుకుని. మరి ఆడ 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి పొద్దున్న 6 నుంచి మాదాపూర్లో నైట్ 10 దాకా చదివాడు కదా. మరి నువ్వేం పీకో? నువ్వు రోడ్ల మీద తిరిగావు కదా, మరి ఇంట్లో సోఫాలో తన్ని పెట్టి పడుకున్నావు కదా, నీకు ర్యాంక్ ఎందుకు వస్తుంది? మరి ఆడికి ఏమవ్వాలి, నీకే ర్యాంక్ వచ్చేస్తే కష్టపడినోడికి ర్యాంక్ రావడం న్యాయమే కదా. నువ్వు కూడా కష్టపడి కూడా వస్తుంది. 2-3 ఏళ్ళు పడుతుంది వస్తుంది. కష్టపడ్డావాడు నేను కష్టపడలేనోడు 2 ఒకటే అని చెప్పేసి నువ్వు కంపేర్ చేసుకుని నాకు కూడా ర్యాంక్ రావాలంటే నాకు అర్థం కాదు. అది కూడా తప్పే కదా. సో ఇవన్నీ ఏంటంటేనంటే పేరెంట్స్ దయచేసి చదవని స్టూడెంట్లు ఉంటారో తప్పేం లేదు, లేజీగా ఉంటారు, రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలను మీరు అడ్రస్ చేయడానికి డ్యామేజ్ వీలున్నంత వరకు ఎక్కువ జరగకుండా ముందే కట్ ఆఫ్ చేయండి. చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది, చదవకుండా ఉంటాడు, గాలికి తిరుగుతూనే ఉంటాడు, ఆ అదే స్కూల్లో ఉంచుతారు, అలాగే పెంచుతారు, డ్యామేజ్ జరుగుతుందని చెప్తారు. అంటే మారాలి కదా. కాదు నువ్వు మెడిసిన్ ఇచ్చారండి తగ్గలేదు, డాక్టర్ని మళ్ళీ మెడిసిన్ మార్చద్దా ఏంటి? ఇంకా మెడిసిన్ మార్చరాళ్ళు. ఈ మూర్ఖత్వం జనాలు ఏం చేస్తారు తెలుసా? లేదు సార్ ఆ డాక్టర్ మనం మంచోడు నాకు తెలిసాడు, ఈ మెడిసిన్ వాడతాను అంటాడు. మరి ఈ మెడిసిన్ వాడితే తగ్గదురా అంటే కుదరదు, మెడిసిన్ వాడతాను ఇదే అంటాడు. మార్చాలి మెడిసిన్, ఎందుకంటే ఆ మెడిసిన్ తగ్గలేదు కదా, జబ్బు తగ్గలేదు కదా. సో ఇలాగ డైనమిక్గా స్టాటిక్గా డైనమిక్గా మీ యొక్క డిసిషన్స్ని మీ యొక్క డైరెక్షన్స్ని కొంచెం మార్చుకుంటూ ఎవడొకరు సలహాలు తీసుకుని, మళ్ళీ సలహాలు తీసుకుంటే నాకే తెలిసి నేనే చదువుకున్నాను కదా, నేను చిన్నప్పుడు చదివాను కదా అంటాడు. నువ్వు చదివిన చదువు వేరు రా బాబు, ఇప్పుడు చదివిన చదువు వేరు. కాబట్టి మీరు ఇప్పుడు ఇంత చదువుకున్నారో, డాక్టరేట్ చేశారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో,
మీరు చెప్పండి హానెస్ట్గా, మీ పిల్లలకి చదువు పూర్తిగా గైడెన్స్ ఇవ్వాలంటే ఇచ్చి పరిస్థితులు అందరూ ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అందరికీ అన్నీ తెలియదు కదండి. సో అది పూర్తిగా తెలుసుకుని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అట్లా తెలుసుకుని మీరు అప్డేట్ అయ్యి మీరు చెప్పండి. కాదు నేను చదివాను అప్పుడెప్పుడు గవర్నమెంట్ స్కూల్లో, అప్పుడెప్పుడు నేను ఎక్కడ చదివాను, ఈడెందుకు చదవడం అంటే అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు, అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. అప్పుడు పాలిటెక్నిక్ చదివి గొప్పవాళ్ళు అయ్యారండి చాలామంది. ఇప్పుడు అమ్మని ఎవడవుతాడు? చాలామంది పాలిటెక్నిక్ చదివి గొప్ప గొప్పవాళ్ళు ఎంతమంది అయ్యి ఉంటారండి? బోల్డ్ మంది అయ్యారండి. భారతదేశంలో బోల్డ్ మంది ఉన్నారు. మరి ఇప్పుడు చదివితే దేనికి వరకు పోరంబోకు అవుతాడు. ఇంటర్మీడియట్ చదివితే గొప్పవాడు అవుతాడని కాదు అంటే నేను సందర్భోచితంగా కూడా ఉదాహరణ చెప్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటేనంటే కరెక్ట్గా రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడంలో మేజర్ ఇష్యూ అండి. దానికి సొల్యూషన్ ఒక్కొక్కసారి మీకు నచ్చకపోయినా, కొంచెం లేట్ అయినా దయచేసి పేషెన్సీకి తీసుకుని మీరు దాన్ని భరించండి అంటున్నాను నేను. అయితే కవర్ అయిపోతారండి. ఒక ఏడాది కానీ 2 ఏళ్ళు కానీ ఉంటుంది, కొంచెం ఆటోమేటిక్గా డ్యామేజ్ కవర్ అవుతుంది, నెమ్మదిగా పికప్ అవుతారు. ఇన్స్టంటేనియస్గా పికప్ అవ్వడానికి ట్రై చేయొద్దు, అవ్వరండి. అప్పుడు కాదండి, మీరు వారం రోజుల మెడిసిన్ ఒకేసారి మింగేసి నాకు మెడిసిన్ తగ్గిపోవాలంటే ఎలా తగ్గుతుంది? పాయిజన్ అవుతుందండి. అట్లా ట్రై చేయడం వల్ల కొంతమంది పిల్లలు సూసైడ్స్, ప్రెజర్స్ ఎక్కువ అవడం వల్ల, ప్రెజర్స్ ఇవ్వడం, తల్లిదండ్రులు పిల్లలు సూసైడ్ చేసుకోవడం, ప్రెజర్ లోన్ అవ్వడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు, ఇవన్నీ కూడా ఎందుకు చూస్తున్నామంటే పేరెంట్ ఒకేసారి మొత్తం పడేస్తాడు ప్రెజర్ని. డ్యామేజ్ జరిగినప్పుడేమో స్లోగా చూస్తా కూర్చున్నాడు విగ్రహం లేక, మొద్దులేగా. అప్పుడు పీకింది ఏం లేదు, ఇలా చూస్తూ ఉంటాడు గాలికి. ఒకేసారి జ్ఞానం వచ్చేసింది కదా, సతీష్ గారు వీడియో విన్నాను అని ఊగిపోతాడు, ఊగిపోయి ఒకేసారి మీద వెళ్ళిపోతాడు. ఇది కూడా తప్పే. సో ఈ కొంచెం బ్యాలెన్స్డ్గా చేసుకున్నట్లయితే డెఫినెట్గా కొంత బెనిఫిట్ ఉంటుందండి, కొంత బెటర్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది సొసైటీ కూడా. ఓకే సార్, వాళ్ళు మంచి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని ఐడియా వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది అంటే ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది? చిన్న పిల్లలకి ఎప్పుడైనా సరే అంటే చిన్న పిల్లలకి హైయర్ స్టడీస్కి వెళ్ళాలి లేకపోతే పిల్లలంటే వెళ్ళి చూపించాలి తప్ప చెప్పకూడదు. ఓకే, చెప్పితే ఇన్ని రోజులు లేవు. ఓకే, మహా అయితే కొంచెం వీలుంటే ఏదైనా యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూపించిన మంచి మంచి కాలేజీలు కానీ, ప్రొఫెసర్స్ కానీ, నోబెల్ లారెట్స్ కానీ అలాంటి, అది లేకపోతే కొన్ని ఏమో ఆటోబయోగ్రఫీ బుక్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద. ఇప్పుడు పెద్ద పెద్ద ఆటోబయోగ్రఫీ బుక్స్ చాలా ఉన్నాయి, అలాంటివి చూపించడం కానీ, బుక్స్ చదివించండి, రీడింగ్ హ్యాబిట్ పెంచండి, వాడికి ఒక ఇమాజినేషన్ కానీ, ఒక పవర్ కానీ పెరుగుతాడికి. సో చూపించండి, అంటే చూడడం ఇంపార్టెంట్ కదండి. అవును, వీళ్ళంటే మంచి యూనివర్సిటీస్ చూపించండి. మనకి ఐఏఎస్ లో ఓపెన్ డే ఉంటుంది, ఐఐటి మద్రాస్ కూడా సార్ ఒక వీడియో పెట్టారు, ఐఏఎస్ కూడా లాస్ట్ ఇయర్ చేశారండి, ఓపెన్ డే పెట్టారు. సో ఐఐటి మద్రాస్ ఇట్లా మీరు చూపించండి. ఏమండి ఓపెన్ డే లేకపోయినా ఎవరు ఆడిన బతుమనుకుని ఆ గేట్ దగ్గర ఎవడో స్టూడెంట్ పట్టుకుని పోయి లోపల పోయి చూడొచ్చు కదా పోనీ. సార్ మన యూనివర్సిటీస్ మన ఐటీస్ బౌండరీ వాల్స్ ఉంటాయి, అదే యూఎస్ లో స్టాన్ఫర్డ్ బౌండరీ వాల్స్ కూడా ఉంటాయి. హాయిగా వెళ్ళి అక్కడ రెస్టారెంట్ లో ఫుడ్ తినొచ్చు, అక్కడ హ్యాపీగా రావచ్చు. చిన్న షాప్స్ అయ్యండి, అందులో ప్రిన్స్టన్ టీ షర్ట్ లేకపోతే స్టాన్ఫర్డ్ వెళ్ళానండి, నేను పక్కన ఉన్న హార్వర్డ్కి వెళ్ళాను, నేను ఎవడో ఆపలేదు. అవును, అసలు బౌండరీ పొద్దున సాయంత్రం కూడా వచ్చాను. బౌండరీ నేను కూడా ప్రిన్స్టన్ స్టాన్ఫర్డ్ నేను కూడా వెళ్ళాను. మనకి ఎవడ ఆపాడు? అక్కడ బౌండరీ వాల్స్ ఉండవు, యూ కెన్ గో, ఎవ్రీబడి కెన్ గో అండ్ ఎవ్రీబడి కెన్ సీ. చక్కగా మంచి టీ షర్ట్స్, మగ్స్, పెన్స్, వాట్ మేబీ ఆ స్టోర్ ఉంటుంది, బుక్ స్టోర్. తెచ్చుకుంటాడు కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఆ టీ షర్ట్ వేసుకుంటాడు కానీ స్టాన్ఫర్డ్ టీ షర్ట్. ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని కాలేజీల కంటే మనం అన్ని ఎండో పట్టుకున్న లేదా స్టూడెంట్ ఎవడో వస్తాడు కొంచెం బతిమల్లి లోపల కంటే తీసుకెళ్తారంటే ఏదో మార్గం ఉంటుందండి, ఎలా అనుకుంటానండి మార్గం ఉంటుంది. అది వీలైతే చక్కగా మంచి ఇన్స్టిట్యూట్స్ చూపించండి. ఈ రోజుల్లో ఎవడో కూడా ఇంటి పక్క కూడా ఉండేవాడు, చుట్టూ ఎవడో ఉంటాడు కదండి. మన ఇండియాలో అయితే ఇంకా బౌండరీ వాల్స్ గేట్లు ఉంటాయి సార్, అక్కడైతే గేట్లు కూడా ఉండవు. ఫారిన్ యూనివర్సిటీస్ గేట్స్ కూడా ఉండవు, చక్కగా ఎవరైనా వెళ్ళొచ్చు, చక్కగా మంచి రెస్టారెంట్స్ ఉంటే ఫుడ్ తినొచ్చు, చక్కగా స్టూడెంట్స్ ఆడుకుంటూ ఉంటారు, చక్కగా పిల్లలకు చూపించవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇట్ విల్ బి గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో అందరూ చక్కగా మన పిల్లల్ని మనం చక్కగా మోటివేట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా
ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.